హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఏంటి? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఏంటి? అందులో stdio.h ఏంటి? stdio.h అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ ఏం రాస్తాం? వాయిడ్ మెయిన్. వాయిడ్ ఎందుకు రాస్తాం అంటే మెయిన్ కూడా, రైట్, ఈ మెయిన్ ఏమీ తిరిగి ఇవ్వట్లేదు. ఎవరికి ఇవ్వట్లేదు? మనకు కాదు, తర్వాత మాట్లాడదాం. ఆపరేటింగ్ సిస్టమ్కి, కంపైలర్కి. మెయిన్ అనేది ఏంటి? చెప్పు. మెయిన్ అనేది ఏంటి? సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందని చెప్పాం? ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందని చెప్పాం రా నిన్న? ఎక్కడి నుంచి? మెయిన్ దగ్గర నుంచి. మెయిన్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇది అంతే. సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి మొదలవుద్ది? కంపైలర్ మెయిన్ మాత్రమే గుర్తుపట్టుద్ది. అదేనా చెప్పింది? రైట్, వాయిడ్ మెయిన్. ఇప్పుడు నేను డేటా టైప్స్ తీసుకుంటున్నాను. ఇంటీజర్ ఏ, రైట్. దీన్ని ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం? డిక్లరేషన్. ఇప్పుడు నేను మీకు తెలియటానికి ఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 300 printf, right, value of a is %d \n quotation close, right. 345 ఎక్కడ ఉంది? ఎందులో ఉంది? ఏలో ఉంది. ఏ, రైట్. సి లాంగ్వేజ్ లో ఒక స్టేట్మెంట్ అయిపోయింది అని చెప్పడానికి ఏం రాయాలి? సెమీకోలన్. సెమీకోలన్, అంతే కదా. ప్రింట్ఎఫ్ ఏంటి? ప్రింట్ఎఫ్ ఏంటి? ఈ అవుట్పుట్ ఫంక్షన్, అవుట్పుట్ స్టేట్మెంట్ stdio.h లో ఉంది. అది స్టాండర్డ్ అవుట్పుట్. దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. వచ్చిందా రిజల్ట్? స్కాన్ ఇనిషియలైజ్ చేశా కదమ్మా. వాల్యూని ఏకి ఇచ్చేసాగా. నేను కీబోర్డ్ నుంచి ఇవ్వట్లా, దీన్నేగా మనం ఇనిషియలైజేషన్ అనేది. రైట్, ఎగ్జిక్యూట్ అయ్యిందా? రైట్. 345. నిన్న మనం ఇంటీజర్ ఎంత మ్యాక్సిమం వాల్యూని స్టోర్ చేస్తుందని చెప్పాం? ఇంటీజర్ ఒక మ్యాక్సిమం వాల్యూని స్టోర్ చేస్తుందని చెప్పాం. 32,768. నేను ఒకవేళ కాసేపు నా శాలరీ 40,000 అనుకున్నా. 40,000 ఇందులో పెట్టామనుకో, మధ్యలో కామాలు అవి పెట్టకూడదు అనుకున్నాం కదా. 40,000 ఇందులో పెట్టామనుకో, రైట్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందో చూడు. ఎర్ర ఏమని చెప్పుద్దా, అసలు ఏం చేస్తుంది అనేది చూడు. రైట్, మీరేం మాట్లాడొద్దు. సారీ, 40,000 తీసుకుంది, అక్కడ తీసుకుంది. ఇది ఎందుకు అంటే ఇంటీజర్ 8 bytes 4 bytes తీసుకుంది, 2 bytes కాదు. ఇంటీజరు ఇక్కడ 2 bytes. ఇప్పుడు దీని యొక్క సైజ్ తీసుకోవాలనుకోండి, ఒక్క నిమిషం. మాస్టర్ 40,000 రాదు అన్నారు కదా అంటే ఇదిగో ఇక్కడ రాదు. ఇది స్టాండర్డ్ కంపైలర్ ఇది. అందుకే దీన్ని కూడా ఓపెన్ చేసి, ఒకవేళ మళ్ళీ మాస్టర్ తప్పు చెప్పారంటావేమోనని దీన్ని కూడా చేసి చూపిస్తాను నేను. చూడు, రైట్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h నువ్వు మాట్లాడుతున్నావు. వాయిడ్ మెయిన్, రైట్. ఓకే, కనబడుతుంది కదా ఇది కూడా, రైట్. ఇంట్ ఏ, రైట్. ఏ ఈక్వల్ టు 40,000. సరిపోయిందా? రైట్. ప్రింట్ఎఫ్, రైట్, %d, సారీ, printf %d \n, ఏ వాల్యూ అని రాయలేదులే, ఎందుకు టైం వేస్ట్ అని. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేయాలి మామూలుగా అయితే, రైట్. ఇది కంపైల్ చేయడానికి Alt+C కంపైలేషన్. ఎర్రర్స్ ఏం లేవంటుంది, అంటే సి కంపైలర్కి అర్థమయ్యేటట్లే రాసాం దాని భాషలో, రైట్. రన్ చేయటం అంటే ఎగ్జిక్యూట్ చేయటం, రైట్. Alt+R. ఇప్పుడేముంది? ఆగదు. డి ఏమిచ్చింది? -25,536 ఇచ్చింది పైన.
ఈ స్టాండర్డ్ కంపైలరు ఇంటీజర్కి ఎన్ని బైట్లు తీసుకుంటుంది? 2 బైట్స్. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కంపైలర్ ఆన్లైన్ కంపైలర్ అయితే 4 బైట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ 40,000 సరిపోయింది. అర్థమైందా? ఒకవేళ నీకు అక్కడ కనపడకపోతే నేను ఇక్కడ రాస్తాను, రైట్? వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, రైట్? మళ్ళీ రన్ చేద్దాం, రైట్? మళ్ళీ కంపైల్ చేద్దాం, మార్చాం కాబట్టి ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నా. ఈసారి మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం, రైట్? ఇదిగో కింద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ -25,536. ఈ పైది ఇందాడు. అర్థమైందా? రైట్? వాల్యూని ఎప్పుడు చెక్ చేయదు, అది ఎర్ర ఇవ్వదు, ఏదో తప్పుడు వాల్యూ చేస్తుంది. కాబట్టి 2 bytes లో పట్టే వాల్యూ కేవలము 32,000 అనుకుని దానికన్నా తక్కువ వాల్యూసే ఇవ్వాలి మనం, రైట్? ఓకేనయ్యా, అర్థమైందా? రైట్. అయితే నేను ఇక ఆన్లైన్లోకి వచ్చేస్తాను, రానా? రైట్, ఆన్లైన్ కంపైలర్లోకి వచ్చాను నేను మళ్ళీ. రైట్, ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే అది ఏ టైప్, ఏ టైపు? ఇంటీజర్ టైప్. ఈసారి నేను 4.234 అని ఇచ్చా. అంటే ఏ టైప్ అన్నా? రియల్ నెంబర్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇచ్చా. ఇస్తే ఏం ప్రింట్ చేద్దాం చూద్దాం. ఏం ప్రింట్ చేసింది? 4A. అంటే కట్ చేస్తుంది. నేను ఏ వాల్యూ ఇస్తానని చెప్పాను దానికి? ఇంటీజర్ వాల్యూ ఇస్తానన్నాను, కానీ ఏ వాల్యూ ఇచ్చాను? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇచ్చాను. కాబట్టి ఆ పాయింట్ తర్వాత దాన్ని తీసుకోదు. కావాలంటే 44 పాయింట్ అందాము, రైట్? ఎంత వస్తుంది? 44 వస్తుంది. అర్థమయ్యిందా? అర్థమైందా? రైట్. ఇక్కడ మనం ఆన్లైన్ ఇంటీజర్కి 4 bytes తీసుకుంటుంది. 4 bytes తీసుకుంటుందో లేదో చూద్దాం. printf, రైట్? మెమరీ occupied by integer is %ld \n. \n ఏమంటాం? ఎస్కేప్ సీక్వెన్సెస్. గుర్తుందా? సైజ్ ఆఫ్ ఏ, ఇంటీజర్ వేరియబుల్ ఏ అనగా ఇలా రాయొచ్చు, లేకపోతే అక్కడ కాపీ చేయటం కుదరదు ఇలాగా, రైట్? కింద ఇండస్ట్రీలో సాధారణంగా ఇలా దాని డేటా టైప్ రాయొచ్చు, వేరియబుల్ రాయకుండా ఇంట్ రాసేయచ్చు. మనం సెమీకోలన్ పెట్టలేదు, సెమీకోలన్ పెట్టకపోతే తప్పు వస్తుంది. కావాలంటే చేసి చూద్దాం, చూడు. సెమీకోలన్ తీసేసి, రైట్? సెమీకోలన్ తీసేసా, సారీ ఎక్కడి నుంచి రాయొచ్చులే, సెమీకోలన్ తీసేసా, రన్ అవుద్దా? అది ఎర్రర్ చెబుతుంది. అది అక్కడ సెమీకోలన్ లేదు, ఇది చిన్న గీత పెట్టి చూపిస్తుంది చూడు అక్కడ, రైట్? కాబట్టి సి లాంగ్వేజ్ యొక్క స్టేట్మెంట్లు దేంతో ఎండ్ అవుతాయి? సెమీకోలన్తో, రైట్? అర్థమైంది? ఇదిగో మెమరీ ఆక్యుపైడ్ బై ఇంటీజర్ ఎన్ని బైట్స్ తీసుకుంది? అందుకని మనకు 40,000 సరిపోయింది. స్టాండర్డ్ టర్బోసీ కంపైలర్లో 2 bytes తీసుకుంటుంది కాబట్టి మనకి 32,000 పైన ఇస్తే ఏదో గార్బేజ్ వాల్యూ అంటాం, ఏదో ఒక వాల్యూ ఇస్తుంది. ఓకేనా? అర్థమైందా? రైట్. ఎందుకు ఆ వాల్యూ ఎలా వస్తుంది అంటే అది కూడా తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు నోట్ అని రాసుకుందాం. ఆ నోట్ కూడా ఏంటి అంటే, నువ్వు రాయొద్దు, మళ్ళీ నేను రాస్తాను, రైట్? ద కంప్యూటర్ నెవర్ చెక్స్ ది మెమరీ లిమిట్స్. ఏ సాఫ్ట్వేర్ కూడా మెమరీ యొక్క లిమిట్స్ చెక్ చేయదు కంప్యూటర్ సైన్స్ లో ఇంతవరకు. ఎనీ సాఫ్ట్వేర్ నెవర్ చెక్స్ ద మెమరీ లిమిట్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏది కానీ ఇది ఇక్కడ వరకు ఆగిపోవాలి అని దానికి తెలియదు, అందుకనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇంటీజర్కి ఎగ్జాంపుల్ ఇది రాసుకుంటావా? రాసుకో. ఇంటీజర్కి ఎగ్జాంపుల్ ఇది రాసుకుంటావా? రాసుకో.